సంబంధించినటువంటి భాగవతాన్ని పరీక్షిన్ మహారాజుకు ముందుగా వినిపించినవాడు సుఖమహర్షి. సుఖమహర్షి స్థాయి ఎటువంటిదో పోతన గారు ఈ పద్యంలో చెబుతున్నారు. సముడై, అందరి యందు సమదృష్టి కలిగినవాడు. సమదృష్టి అంటే ఏమిటి? ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా ఉండడం సమదృష్టి. ఏనుగును చూసి ఏనుగనే భావించాలి, కుక్కను చూసి కుక్కనే భావించాలి. ఈగుని కుక్కని సమానంగా భావించడం సమదృష్టి కాదు. మరి ఇంకా సమదృష్టి ఏమిటండి? ఏనుగును చూసి ఏనుగు అనుకుని కుక్కను చూసి కుక్క అనుకుంటే సమదృష్టి ఏమిటి అంటే, ఏనుక్కి కుక్కకి శరీరంలో భేదం ఉంది తప్పితే లోపల ఆత్మలో భేదం లేదు. ఇది బాగా గుర్తించి ఉండడం సమదృష్టి. ఈ గుర్తించడం వల్ల ప్రయోజనం ఏమిటి? బయటికేమి మనం గౌరవాలన్నీ సమానంగా చేయలేనప్పుడు, ఏనుగును ఏనుగులాగే కుక్కను కుక్కలాగే చూసినప్పుడు, మనుషుల్లో కూడా ఎవరి స్థాయిని బట్టి వారిని మనం గౌరవించినప్పుడు ఆ తేడాపాడాలు అన్నీ ఉన్నప్పుడు ఇక సమదృష్టికి అర్థం ఏమిటి అంటే, ఈ భేదాలన్నీ మన మనస్సు కల్పించినవే. మనస్సు కల్పించిన ప్రకారమే మనం జీవిస్తున్నాం కాబట్టి, మనస్సు కల్పించిన ప్రకారమే మనం ఆలోచిస్తున్నాం, ఆ ప్రకారమే సంచరిస్తున్నాం కాబట్టి, లోకంలో భౌతికంగా ఉండేటువంటి ఉపాధి భేదాలు ఎక్కడికి పోవు. కొన్ని సిద్ధాంతాల వారు, కొన్ని ఉద్యమాల వారు ఆ భౌతిక భేదాలు పోగొడదామనే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సాధ్యం కాదు అది. పొడుగ్గా ఉన్నవాడు పొట్టివాడు అవడు, పొట్టివాడు పొడుగువాడు అవడు. ఎవరి పద్ధతి వారిది. కానీ మన మనస్సులో కనుక అందరి పట్ల సమదృష్టి ఉంటే ఎవరిని అవమానించకుండా ఉంటాం. మనం గౌరవించేటువంటి విషయంలో కొంచెం తేడాపాడాలు ఉన్నా ఇబ్బంది లేదండి, కానీ ఎవరిని అవమానించకుండా ఉంటే చాలు. సమాజంలో కొన్ని ఏళ్లుగా అటువంటిది కొనసాగుతోంది కాబట్టి అనేక రకాల భేదాలు ఉన్నాయి, అవమానాలు, గొడవలు, చికాకులు చాలా ఉన్నాయి. మన మనస్సులోంచి భాగవత శ్రవణం సందర్భంగా తొలగించుకోవలసింది ఆ అసమదృష్టిని, పెంచుకోవలసింది సమదృష్టిని. అందుకని శుకుడు వర్ణంలో మొట్టమొదటి మాట సముడై అన్నాడు పోతన గారు. ముందు సమానత్వాన్ని అలవాటు చేసుకోండి. అందరూ ఒకటే అని మనస్సులో భావిస్తే ఎవ్వరి పట్ల మనం నిర్దయగా వ్యవహరించాం. వారి పనికి తగిన వేతనాన్ని వారికి ఇస్తాం, వారికి పనికి తగిన గౌరవాన్ని వారికి ఇస్తాం. పనికి మించి ఇవ్వాల్సిన పని లేదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ముక్త కర్మచయుడై, ఈ సమత్వాన్ని సాధించిన తర్వాత క్రమంగా చేయవలసింది ఏమిటి అంటే, ఆత్మపరంగా అంతా ఒక్కటే అయినప్పుడు ఈ పని చెయ్యాలి ఆ పని చేయకూడదు అనేది ఏమీ లేనప్పుడు, ఆత్మనిష్ట కలిగిన వాడికి అన్ని పనులు సమానమే అయినప్పుడు ఎందుకు ఈ కర్మకాండ? అసలు ఇవాళ మనకి చెప్పుకోబోయే అంశంలో ఇది ప్రధానమైన చర్చ. కర్మకాండ చెయ్యాలా వద్దా? జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మకాండను ప్రోత్సహించారు. ముఖ్యంగా శంకరాచార్య స్వామి కర్మకాండను ఏర్పరిచి ఆచార సంప్రదాయాలు పెట్టిన దీని నుంచి ఎంత తొందరగా బయటపడగలరో ప్రయత్నం చేయండి అలా. అందులో కూరుకుపోమని చెప్పలేదు. కర్మకాండలో కూరుకుపోతే చాలా ప్రమాదం, ఊబిలో కూరుకుపోయినట్టే. ఇంకా పెంచుకుంటూ పోకూడదు. సప్తాహం చేశాము అంటే, 7 రోజులు భాగవతాన్ని విన్నాము అంటే మనస్సు ఏ రకంగా ఉండాలి అంటే, ఇంకా నేనేమీ వినవలసిన అవసరం లేదనే ధోరణికి వెళ్ళాలి. దాని ప్రయోజనం అది. మళ్ళీ చేస్తూ ఉండడం, మళ్ళీ వింటూ ఉండడం కాదు. ఇంకా నేనేమీ వినవలసిన అవసరం లేదు. మళ్ళీ చేయడం, ఓ 50 సార్లు చేయడం, 100 సార్లు చేయడం, ఇవన్నీ మళ్ళీ అహంకారాన్ని పెంచేస్తాయి. నేను ఇన్నిసార్లు చేశాను, ఇంకెవరూ చేయలే. నేను కాశీకి ఏటా పెడతాను అంటాడు ఒకడు. వాడు కాశీకి కాకినాడ బస్ స్టాండ్కి తేడా తెలియదు. ఎందుకు ఏటా వెళ్ళడం? రైల్వే వారిని ప్రోత్సహించడానికి మనకు వస్తుంది, అంతకుమించి ఏం ప్రయోజనం లేదు. దాన్ని కాశీకి వెళ్ళావు, నేర్చుకోవలసింది నేర్చుకున్నావు, ఇక ఇంట్లో కూర్చో, ఎలా ఉండాలో అలా ఉండు. మళ్ళీ అస్తమానం వెళ్ళడం ఎందుకు? వెళ్ళడం పుణ్యం అనేసరికి ఇవన్నీ ఎక్కువ. అందుకే శుకునిది సన్యాస మార్గం, శంకరాచార్య మార్గం అదే. ముక్త కర్మ చేయుడై, ఏమీ అవసరం లేనప్పుడు నాకు ఎందుకు వచ్చింది, నాకేం అక్కర్లేదు అన్నప్పుడు ఇవన్నీ దేనికి? ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు మొత్తం వదిలేశానన్నాడు ఆయన. వదిలేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే శుకుడు వదిలేశాడు కానీ వ్యాసుడు వదలలేకపోయాడు. వ్యాసునికి కూడా సంసారం లేదు, భార్య లేదు. కానీ చివరిలో ఆయన వేదాలు విభాగం చేసిన తర్వాత
మహాభారతాన్ని రచించిన తర్వాత భాగవత రచనకు ముందు వ్యాసుడు చాలా ఆందోళనకు లోనయ్యాడు అంటారు పెద్ద. ఎందుకు అంటే ఇది లోకంలో చాలామంది మేధావులు తత్వవేత్తలు పడినటువంటి యాతనే. ఏది సాధించలేని వాడికి ఏ ఆందోళన ఉండదు, వాడు దేనికి పనికిరాడని వాడికి తెలుసు, లేకపోతే వాడు సాధించింది చాలు అనుకుంటాడు. కొన్ని సాధించిన వాడికి కొంత ఆందోళన ఉంటుంది, ఇంకేదో సాధించలేకపోయాను. అనుకున్నవన్నీ సాధించిన వాడికి ఉండవలసిన అవసరం లేదు కదండి, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండమైన మేధావి వర్గానికి చెందినవారు మహాతత్వవేత్తలు కూడా చివరిలో ఆందోళనకు లోనవుతారు, అసంతృప్తికి లోనవుతారు. జీవితంలో ఎన్ని సాధించినా కూడా ఏదో వెలితి ఏదో వెలితి ఏదో వెలితి. కారణం ఏమిటంటే తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేకపోవడం. అసలు ఇది సాధించిందంతా పెద్ద మాయా, దీన్ని ఏదో శరీరం ధరించాం కాబట్టి చేసాం, అంతకుమించి ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అని గ్రహించే వరకు వెలితి లోపల పీడిస్తూనే ఉంటుంది. ఆ లోపల ఆత్మస్వరూపాన్ని గమనించే వరకు ఈ వెలితి ఉంటూనే ఉంటుంది. లోపల ఆత్మస్వరూపంలో గడితే ఏమవుతుందంటే నేను సాధించడం ఏమిటి, ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరు ఏమి సాధించారో అదంతా ఒక్కరే సాధించారు కదా, ఆ ఒక్కరిలోనే నేను కూడా భాగం కదా, అందుకని నేను ప్రత్యేకంగా సాధించడం ఏమిటి, ఈ పరిపూర్ణ స్వరూపమే నేను కదా, చిదానంద రూప శివోహం శివోహం అనే భావన కలిగే వరకు మనిషికి వెలితి ఉంటూనే ఉంటుంది, ఎంత మేధావైనా సరే. అదే వెలితి ఉంది వ్యాసుడికి. ఆయన ఏం ఆలోచించట, ఇన్ని గ్రంథాలు రాశాం, ఇన్ని పురాణాలు రాశాం, ఇంత భారతం భాగవతం ఇవన్నీ రాశాం, నేను కూడా చనిపోవలసిందే కదా అనుకున్నట్టు వ్యాసుడు. మృత్యు భయం అనండి, బాధ అనండి, అదే ఏదో మృత్యు కాంక్ష అనండి, పోనీ ఏదైనా సరే నేను కూడా చనిపోవలసిందే కదా, నాకు కూడా చావు తప్పదు కదా, ఇవన్నీ ఎందుకు చేసినట్టు. ఆ తర్వాత ఎవరెవరు వీటి మీద పురాణాలు చెబుతారో ప్రవచనాలు చెబుతారో ఏం చేస్తారో నాకేం తెలియదు కదా, నాకు దక్కేదేం లేదు కదా అందులో. అయినా ఇన్ని గ్రంథాలు రాసిన వాడికి నాకు ఇంకా ఈ మృత్యువు గురించిన భయం ఏమిటి, అసలు ఆలోచన ఏమిటి, ఈ వెలితి ఏమిటి అని ఆయన ఈ ఆలోచనలో ఒంటరిగా ఉండలేక అనుకున్నట్ట, తనకు తోడు ఉంటే బాగుండు అనుకున్నట్ట. ఇగో ఈ తోడు నేడే మన చేత సంసారాల్లోకి దిగేలా చేసింది. ఏదో ఒక తోడు ఉండకపోతే ఈ తోడు మొత్తం ఏదో పెరుగు తోడు మజ్జిగ తోడు లాంటిది కాదు, మొత్తం తోడేసే వ్యవహారం ఇది. ఇది అయ్యే వరకు ఆడదానికి తెలియదు, మగాడికి తెలియదు, ఊహ జలజల్లు ఆడిపోతూ ఉంటారు అయ్యే వరకు. అయిన తర్వాత 2-3 ఏళ్ళకి మొత్తం తెలుస్తుంది ఇది తోడు కాదు, తోడేసే వ్యవహారం. ఎందుకంటే స్వతంత్రతను కోల్పోవలసిందే, మగాళ్ళు అంతే ఆడాళ్ళు అంతే. ఒకరి నిర్ణయం మీద ఆధారపడవలసిందే, ఒకరితో సర్దుకోవలసిందే. వీరు ఒకరితో ఆగుతారా, ఇంకో 2-3 ప్రాణులను తీసుకొస్తారు ఈ ప్రపంచంలోకి తినగా ఉండక. ఇది ఇక్కడే మనిషి గోతులో పడతాడు. వ్యాసుడు కూడా అక్కడే ఇబ్బంది పడ్డాడు. ఏమీ తోచడం లేదు, ఇంకా పని కూడా ఏం లేదు, అన్నీ చేసేసాం, ఇంకేముంది చేయడానికి, పని కూడా ఏం లేదు అని ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోలేకపోవడం ఉంది చూడండి. ఏదో తపస్సుకో ధ్యానానికో కూర్చున్నా ఏముంది తపస్సు, ఒకటే కదా, తపస్సు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనేసరికి ఏమవుతుంది, మనిషికి సహజంగానంటే ఒక నిరాశ నిస్పృహ ఈ వాతావరణంలో పడిపోతాడు మనిషి. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఓ కొడుకుంటే బాగుండు అనుకున్నట్ట తోడుగా. కొడుకు ఊరికే వస్తాడా, కొడుకంటే ఏమిటి, కోసుకునే కొబ్బరికాయ పడగొట్టేది, నేను చెట్టుకి ఏమైనా ఉంటుందా, కొడుకుని కోసుకుంటావా, కొడుకు ఉండాలంటే భార్య ఉండాలి. భార్య అనేసరికి చాలా గొడవ వస్తుంది, కొడుకుతో ఆగదు వ్యవహారం, ఆవిడ కూతురు ఉంటుంది, మళ్ళీ ఈవిడ పుట్టింటి వాళ్ళు ఉంటుంది, అబ్బో చాలా పెడుతుంది వ్యవహారం అని. తపస్సుకు సాధ్యం కానిది లేదు కాబట్టి భార్య లేకుండానే నాకు కొడుకు కావాలని తపస్సు చేశాడు. దేవీ భాగవతంలో చెబుతారు ఒక మాట, తపస్సుకు సాధ్యం కానిది ఏది ఉండదు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అంట. నువ్వు దుస్తరం అనుకున్నది, దుష్కరం అనుకున్నది, నువ్వు పొందలేవు అనుకున్నది, దుస్సాధ్యం అనుకున్నది కూడా తపస్సు వల్ల సాధ్యం అవుతుంది. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా అనుకున్నది నెరవేర్చుకోగలిగాడంటే తపస్సే కారణం అని ఆయన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు, శివుడు కోసం చేశాడు ఆయన. శివుడు ఇవ్వలేనిది లేదండి, మోక్షమే కాదు, ఐశ్వర్యమే కాదు, సంతానమే కాదు, కవిత్వమే కాదు. కవిత్వం శివుడు ఇస్తాడు. సరస్వతీదేవి నిలబడుతుంది, కవిత్వం ఇచ్చేవాడు శివుడు. నాట్యానికి శివుడు ఆద్యుడు, ఆయుధ విద్యకు ఆద్యుడు శివుడు, సర్వ విద్యలకి శివుడే ఆద్యుడు. అందుకే మనకి హిందూ సంప్రదాయంలో అక్షరాభ్యాసంలో నమశివాయ మరో మాట ఉండదు, ఓం నమ శివాయ అంతే, మో నమః శివాయ అంతే. ఇంకా
మళ్ళీ మా కులదైవం వేరండి, మా ఆరాధన వేరండి, ఈ పప్పులు ఉడకవు, ఇదంతా తప్పుడు మార్గమే. అందరూ చేయవలసింది ఓం నమః శివాయ. ఇంకేం రాయమండి, ఇలాగే మారిపోతాయి. అందుకని మన సంప్రదాయం పాటించాలి అని మనకు పద్ధతి ఉంటే ఈ ఇష్టదైవాల సంగతి పక్కన పెట్టి అందరూ ఓం నమః శివాయ రాయాల్సిందే. ఇంకో రెండో మాట లేదు. అది శివుడే ఆద్యుడు. ఆయన శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం ఏం కావాలంటే కొడుకు కావాలి, భార్య ఉండడానికి వెళ్ళేది కొడుకు కావాలి, కానీ అన్నాడు. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, తపస్సు సాధ్యం. శివుడు కూడా కాదు, అక్కడ తపస్సు ప్రధానం, అంతే, దానికి సాధ్యమే. సరే బాగుంది, ఈయన తేజస్సుకు పుట్టాలి కదా, భార్య లేకపోయినా. అందుకని ఈయనకి ఆ శృంగార భావాలు ఏవో కలిగాయి. కలగడానికి వీలుగా అక్కడికి ఎవరో వచ్చారు. ఏదో నగర షాపుల్లో మోడల్స్ ఉంటూ ఉంటారే, అటువంటి మోడలింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఘృతాచి అని ఒక అప్సరస్ వచ్చింది, ఏదో జరగాలగా. ఆయనకేవో ఆ శృంగార భావాలు ఏవో కలిగి ఆయన తేజస్సును ఒక చిలుక సేవించింది. ఆ చిలుకకు మళ్ళీ మనిషి రూపంలో శివుడు పుట్టాడు, శుకుడు పుట్టాడు. ఇది ఆశ్చర్యమేమీ కాదు, పురాణ ప్రక్రియ ప్రకారం ఏదో అల్లినటువంటి కథ కాదు. ఇప్పుడు జరుగుతున్న క్లోరింగ్లన్నిటికీ మూలమైన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. క్లోరింగ్లన్నీ జరుగుతున్నవి ఇవి అలాగే. ఇప్పుడు వీళ్ళు చేసేసి ఏదో పెద్ద సాధించే ఉంటున్నారు ఇక్కడ. ఎప్పుడు దేన్నైనా సరే మనం ఇవాళ వైజ్ఞానిక ప్రక్రియ ద్వారా దేన్ని సాధిస్తున్నామో యంత్రశక్తి అంటారు దీన్ని. యంత్రశక్తికి ముందు తంత్రశక్తి ఉంది, తంత్రశక్తికి ముందు మంత్రశక్తి కూడా ఉంది. 3 రకాలుగా ఉంటుంది ఎనర్జీ, ఎప్పుడు ఒక రకంగా ఉండదు. 3 రకాలుగా ఎందుకు ఉంటుంది అంటే గుణాలు 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మంత్రశక్తి సత్వగుణం, తంత్రశక్తి అంటే యజ్ఞాలు యాగాలు వగైరా, ఇది రజోగుణం. అందుకే వాటిలో సమూహం ఉండే. యజ్ఞంలో ఎప్పుడు సమూహం పాల్గొన్నదే యజ్ఞం అవ్వదు, ఒక్కడ చేసేది కాదు యజ్ఞం. సమూహం పాల్గొన్నాక ఏమొస్తాయో నిర్వహించే వాళ్ళకి తెలుసు, ఇగోలు వచ్చేస్తాయి. నాకు ప్రాధాన్యం, నాకు ప్రాధాన్యం, అంతే, మరి తప్పదు, ఇది రజోగుణం. అదే మంత్రజపం అనుకోండి, ఒక్కరే కూర్చొని ఇంట్లో చేయొచ్చు, సత్వగుణమే, మీకు ఎవరు పోటీ లేరు అక్కడ. అంచేది మంత్రశక్తి సత్వగుణం, యజ్ఞయాగాదులు తంత్రశక్తి రజోగుణం. ఇక మూడోది ఇప్పుడు మనం పెద్దగా గొప్ప చెబుతున్నటువంటి ఈ యంత్రశక్తి ఉంది, ఇది తమోగుణం. ఇది మనిషిని నాస్తికుడు చేస్తుంది. పదార్థాలతో అన్నీ అయిపోతుంటే దేవుడు ఎవరండి, ఇదే తమోగుణం. కానీ ఈ పదార్థంలోకి ఆ శక్తి ఎలా వచ్చిందని ఆలోచించడు అసలు. ఐన్స్టీన్ అనే మహానుభావుణ్ణి, గొప్ప శాస్త్రవేత్తని, 3000 ఆవిష్కరణలు చేస్తే ఆయన 3000 ఆవిష్కరణలు చేశారు కదండి, మీరు దేవుణ్ణి మీరు అంగీకరిస్తారా అన్నట్టు. ఆయన అన్నట్ట, అక్కడ ఉన్నదాన్ని కనిపెట్టిన వాడిని నేను, అక్కడ పెట్టిన వాడిని ఏం చేయాలి అన్నట్టు. అక్కడ అది ఉందని నేను కనిపెట్టాను, కానీ అక్కడ పెట్టిన వాడవాడు దేవుడే కదా, వాడికంటే నేనేమన్నాయా, వాడికో నమస్కారం అన్నట్టు. వాడు కనపడితే ఇవన్నీ మానేస్తాను అన్నట్టు. నేను కనిపెట్టిన వాడిని నన్ను మీరు పొగుడుతున్నారు, అక్కడ పెట్టినవాడేమయ్యాడు. కనిపెట్టడం అంటే ఏమిటి, ఉన్నదాన్ని బయటికి తీసేవు. మరి అక్కడ ఉండడానికి కారణం అది. యంత్రశక్తిలో వచ్చే ప్రమాదం ఏమిటి అంటే అన్ని రకాల పనులు అయిపోతున్నప్పటికీ వెంటనే తమో గుణం ప్రవేశిస్తుంది. ఇంతే కనపడుతుంది కదా, ఇంకేముంది, మౌఢ్యంలో పడిపోతాం. సరిగ్గా ఈ 3 శక్తులు. అందుకని మంత్రశక్తి ద్వారా ఆయన జపం చేసేటప్పుడు మంత్రశక్తి ద్వారా సాధ్యమైంది. చిలుక సేవించింది సంప్రదాయం ప్రకారం, దాని ప్రకారమే పుట్టినవాడు మనిషే, కానీ చిలుకకి జన్మించడం వల్ల సుఖ మహర్షి అన్న తర్వాత మహర్షి అనేది తర్వాత వచ్చింది. జన్మించిన తర్వాత ఏం జరిగింది విచిత్రం, ఈయన 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెరిగాడు. కాస్త అప్పటి వరకు ఈయన ఏదో ఆడించడం, కాస్త ఏదో అక్కడ దొరికే తేనె పాలు పెరుగు ఏవో పెట్టడం, తండ్రి కూడా పాపం తల్లి బాధ్యత చేయడం అన్నీ చేశాడు, బాగానే ఉంది. ఆయన కాస్త 6-7 ఏళ్ళు వయస్సు రాగానే ఆయనకి ఆత్మజ్ఞానం పట్టేసింది. ఎందుకంటే ఈశ్వర వరమా మామూలా, ఈశ్వర వరం. శివుడు వ్యాస మహర్షి తేజస్సు, అదేం సామాన్యమైన తేజస్సు అది. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నానండి, ప్రపంచం అంతా పెడుతుంది ఈ మాట. కాబట్టి మనం ఎంత గృహస్థులమైనా సరే, ఎవ్వరమైనా సరే, బ్రహ్మచర్యాన్ని మించింది లేదండి. నమస్కారం పెట్టాలి బ్రహ్మచర్యానికి. ఆ బ్రహ్మచర్యం సాధించడం చాలా గొప్ప విషయం. జీవితాంతం ఎవరైనా స్త్రీ స్పర్శ, అలాగే స్త్రీలకి పురుష స్పర్శ లేకుండా యావజ్జీవితం బ్రహ్మచారిగా ఉండగలిగితే వాళ్ళు శ్రీ పరమాత్మతో సమానం. వాళ్ళకి మనం నమస్కారం చేయాల్సింది. అది సామాన్యమైన విషయం కాదు. అసలైనటువంటి రహస్యాలు, ఆత్మజ్ఞానాలు అన్ని రకాలు కూడా బ్రహ్మచర్యం వల్ల సాధ్యమవుతాయి. వివేకానందుడు పుస్తకాలు గంటల్లో చదివేసి తిప్పేసి చదివేసేవాడు ఆయన. ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు ఆయన. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్, ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు ఆయన. జర్మన్ భాషలో ఉన్న ఒక పుస్తకాన్ని కొద్దిపాటి భాషా పరిచయంతో 1 గంటలో పూర్తి చేసేసాడు. జర్మన్ భాష పండితుడు ఆశ్చర్యపోతే, నీకు ఆశ్చర్యమే అక్కర్లేదు, అందులో ఉన్న విషయం అడగమన్నాడు. అడిగాడు, చెప్పాడు. ఏది అడిగితే అది. పైగా ఆయనకి చదివితే అర్థం కానీ ఈయన అడిగితే ఈయనకి అర్థమయ్యాయి.
నీకు ఎలా అర్థమయ్యాయి అన్నాడు. బ్రహ్మచర్యాన్ని అడుగు, మా గురువుగారిని అడగమన్నాడు. రామకృష్ణ పరమహంసను అడగమన్నాడు. బ్రహ్మచర్యాన్ని అడగమన్నాడు. బ్రహ్మచర్యం వల్ల సాధ్యమవుతుంది. అంచేతను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే పెళ్ళో అని సోమవారం సంత కోసం తాపత్రయపడినట్టు పడకుండా కాస్త ఇది ఏమిటో చూద్దాం ఇలాగా అని ఆలోచిస్తే ఈ మాట ఏమైనా ఉపయోగపడితే నేను చెప్పడానికి అర్హుడిని కాదు, కానీ చెప్పవలసిన మాట మంచి మాట చెప్పాలి కదా, అందుకని చెబుతున్నాను. బ్రహ్మచర్యం అంత గొప్పది, సందేహించాల్సిన పని లేదు. అయితే పూర్తిగా దృష్టి ఆత్మజ్ఞానం కోసం ఉండాలి. మళ్ళీ ఊరికి జల్సాలు చేయడానికి ఎవరూ లేకుండా విశృంఖలంగా ప్రవర్తించడానికి కాదు. అలా అయితే పెళ్ళేనాయి. ఆ బ్రహ్మచర్య తేజస్సు కదండి వ్యాసునిది. మరి ఆయనకు పుట్టినవాడు ఎలా ఉంటాడు శుకుడు? ఆయనకు ఎవరు ఏం చెప్పాల్సిన పనేం లేదు అక్కడ, ఆయన సంకల్పమే అది. అందుకని ఆయన మహత్తరమైనటువంటి శక్తితో జన్మించేసరికి 6-7 ఏళ్ళు గడిచేసరికి ఈయన అక్కడ వరకు ఏదో కాస్త తోడుగా నీడగా ఉన్నవాడు. అబ్బాయి అంటే పిలిచాడు, పలికాడు. నాన్నగారికి ఏదో జపం చేసుకుందుకు కమండలమో యోగదండమో అక్కడ సిద్ధం చేయడం, ఆ నేల కాస్త తోడవడం, దర్భచాప వేయడం, ఇలాంటివేవో చేసేవాడు. కాస్త చెరువుకి వెళ్ళి నీళ్లు తేరా అంటే చేసేవాడు. ఈయన కూడా కూర్చుని మా అబ్బాయి అని మనం ఆనందించినట్టు ఆయన ఆనందించేవాడు. 6-7 ఏళ్ళు వచ్చేసరికి ఆయన మహాయోగిగా మారి తండ్రి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుని, నాన్నగారు ఇదంతా నాకు ఇదివరకే విన్నట్టుగా ఉంది, ఇంతకు మించి మీరేమైనా చెప్పగలరా ఇదేనా అన్నాడు. అది తేజస్సు అంటే. ఆయనకి బుర్ర తిరిగిపోయింది. ఓయ్ బాబోయ్, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని ఇదేమిట్రా, చెప్పిందంతా విని ఇంతేనా చెప్పగలిగిందంటాడు. అంటే అక్కడికేనండి వ్యాసుల్లో ఒక మహానుభావుడు లక్షణం ఏమిటంటే అహంకారం అనేది పొరపాటును కూడా కనపడనటువంటి గొప్ప మహర్షులలో నెంబర్ 1 ఎవరంటే వ్యాసుడండి. తిరుగులేదండి. ఇంకా ఏమాత్రం ఉండదండి. అసలు ఒక చిన్న పేడ పురుగుకి తనకి భేదం లేదని గ్రహిస్తాడు ఆయన. అంతటి నిరహంకారం, అంతటి నిరహంకారం. ఇంకెవరిలోనైనా మనం కొద్దిగా ఏదో వశిష్ఠాది మహర్షుల్లో కూడా కొంచెం అహంకారం చూపించగలం, కానీ వ్యాసుల్లో అస్సలు ఉండదండి. కొడుకు ఇలా మాట్లాడితే వెంటనే తండ్రికి ఎలా ఉంటుందండి అసలు. కానీ ఏమీ మాట్లాడకుండా, నాయన నేను చెప్పగలిగింది ఇంతే, కానీ నువ్వేదో ఇంకా నేర్చుకుంటానంటున్నావు. నీకు చెప్పగలిగిన వాడు మిథిలానగర చక్రవర్తి జనక మహారాజు ఒక్కడేనయ్యా, అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడ శుకుడికి జనకుడికి చాలా సంవాదం జరిగింది. అక్కడ కూడా నేర్చుకుని వచ్చాక ఆయన ఇంకో 2 ఏళ్ళు అక్కడికి వెళ్ళాక తీరా ఆయన ఏం చేశాడు, ఆయన మామూలుగా నేర్పలేదండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పరీక్ష. 7 రోజుల పాటు అక్కడ నిలబెట్టాడు గుమ్మం దగ్గర రాజమందిర ద్వారంలో. 7 రోజులు నిలబడ్డాక భటుడు లోపలికి వెళ్ళి ఎవరో వచ్చారండి మీకోసం అంటే, ఎవరో అడగరా అన్నాడు. అంటే నేను వచ్చానని చెప్పమన్నారండి అన్నారు. నేను వచ్చాను అంటే అయితే నేను పోయాక రమ్మన్నాడు. అది మహాయోగం అంటే. నేను వచ్చానని చెప్పమన్నారండి. శుకుట్టండి వ్యాసుని కుమారుడు. నేను వచ్చానని ఎందుకు వచ్చాడో తెలియాలి కదా. ఎందుకు వచ్చాడంటే నేను వచ్చానని చెప్పమన్నారండి అని. నేను వచ్చానని చెప్పమన్నాడు. అయితే నేను పోయాక రమ్మన్నాడు. ఈయన వెళ్ళి చెబితే ఆయనకు అర్థమైంది, అయ్యి బాబోయ్, ఈయన అర్థం ఏంటంటే జనక మహారాజుకి నేను ఇంకా ఓ మాట ఉంది అంటే ఆత్మజ్ఞానం అనవసరం అక్కడ. అంచేత నేను పోయాక రమ్మను అంటే జనక మహారాజు పోయాక కాదు, అతని మనస్సులోంచి నేననే భావన పోయాక రమ్మని. నేను వచ్చానని చెప్పండి అంటే అయితే నేను పోయాక రమ్మన్నానండి. అలాగే ఉంటాయి మహాయోగుల మాటలు. అయితే అటు పాపం ఆయన పశ్చాత్తాపడ్డాడు. అక్కడ నిలబడ్డాడు. 7 రోజులు అట్టి పెట్టాడు ద్వారం దగ్గర, మంచినీళ్ళు ఇవ్వకుండా. చెప్పిస్తాడేమో చూద్దామని. చెప్పిస్తే అనవసరం ఇక్కడ. అలాగే ఉండిపోయాడు. 7 రోజుల తర్వాత భటుడిని పిలిచి, ఎలా ఉన్నాడు అబ్బాయి అన్నాడు. అలాగే ఉన్నాడండి బాబు. అక్కడే కూర్చుంటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. ఎవరిని ఏమి అనడం లేదండి, ఏం అడగను కూడా లేదండి. ఏమైనా పెడితే తింటున్నాడు, లేకపోతే లేదండి. ఉన్నాడా? సరే కానీ ఇప్పుడు తీసుకెళ్ళి నేను చెప్పిన చోట పెట్టమన్నాడు. మహారాజ భోగాలన్నీ అనుభవించే మందిరంలో పెట్టించాడు. 16 మంది ఆడవాళ్ళని పెట్టాడు, సుందరాంగుడిని, రకరకాల సపర్యలకి. బ్రహ్మచారి ఏమైనా పడతాడేమో అని ఓ పెద్ద పట్టుపరుపు వేశాడు, కూర్చోబెట్టాడు. అందరూ కూర్చున్నాడు. ఆ గుమ్మం దగ్గర ఎలా కూర్చున్నాడో పట్టు మంచం మీద కూడా అలాగే కూర్చున్నాడు. వాళ్ళందరూ ఏదో పళ్ళో పాలాలో పట్టుకొచ్చి అందిస్తూ రకరకాల ఒయ్యారాలు పోతూ ఉంటే ఇదివరకు మామూలుగా ఉండే కింకరులు అందిస్తే ఏం చేశాడో అలాగే చూశాడు. ఎవరి యందు ఎటువంటి భావన తేడా లేదు ఆయనకి. ఇలా ఓ 7 రోజులు గడిచింది. ఆ పరీక్ష అయిన తర్వాత సహనానికి, ఈ పరీక్ష అయిన తర్వాత సంస్కారానికి, అప్పుడు లోపలికి రమ్మన్నాడు. అది జనక మహారాజు, అది ఆత్మజ్ఞానం. మనం చాలా ఈ ఆత్మజ్ఞానాన్ని అప్పడాల కంటే అన్యాయంగా, అరిసెల కంటే అన్యాయంగా భావిస్తాం మనం.
అది వింటే వచ్చేస్తుంది, ఇక్కడికి వెడితే వచ్చేస్తుంది, అక్కడ మునిగితే వచ్చేస్తుంది, ఇక్కడ తేలితే వచ్చేస్తుంది, ఈ శిఖరం చూస్తే చాలు, ఈ శిఖ పెట్టుకుంటే చాలు. ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదండి. ఇటువంటి షార్ట్ కట్ బెనిఫిట్ హిందూ ధర్మంలో ఉండవండి. వారి మాట వింటే చాలు, వీరి పాదాలకు దండం పెడితే చాలు, అలా రాదండి. అలాగా శుకుడికి కనీసం లోపలికి ప్రవేశ ద్వారా మోక్ష జ్ఞానం పొందడానికి కోచింగ్ సెంటర్ అనుకుందాం, శిక్షణ కేంద్రం, దాంట్లోకి ప్రవేశ ద్వారం లోపలికి వెళ్ళడానికి 15 రోజులు పట్టింది. ఏది వ్యాసుడికి పుట్టి వ్యాసుడి దగ్గర 7-8 ఏళ్ల పాటు నేర్చుకున్న వాడికి మనం ఎవరికి పుట్టాం, ఏం నేర్చుకున్నాం, ఎక్కడ నిలబడ్డాం, 10 నిమిషాలు ఆర్టీసీ బస్సు కోసం నిలబడేసరికి మొత్తం ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెడతాం మనం. ఇంకా రాలేదా అని.